చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ దినమందు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారెపతు అనే ఊరుకు పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని. చదవబడిన వాక్య భాగములో దైవజనుడైన ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్న మాట, ఏలియా, చాలా దినముల నుండి నువ్వు ఆకలితో ఉన్నావు. నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలను ఏర్పాటు చేసుకున్నాను. నీవు లేచి సారెపతు అనే గ్రామానికి ఊరుకు వెళ్ళు అని దేవుడైన యెహోవా ఏలియాకు చెప్పగానే దైవజనుడైన ఏలియా దేవుడు చెప్పిన గ్రామానికి బయలుదేరి వెళుతున్నాడు. 10వ వచనం, అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకునెను. దేవుడు చెప్పినట్లుగా దైవజనుడైన ఏలియా సారెపతు అనే గ్రామానికి వెళ్ళాడు. పట్టణపు గవిని దగ్గర ఒక విధవరాలు కొన్ని కట్టెలు ఏరుకుంటుంది. ఆ విధవరాలతో దైవజనుడు అంటున్న మాట, అమ్మ, నాకు దాహం వేస్తుంది, ఒక పాత్రతో నాకు కొంచెము నీళ్లు తీసుకురా అని చెప్పాడు. ఆ పేద విధవరాలు నీళ్లు తీసుకురావడానికి బయలుదేరేది. 11వ వచనం, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. దైవజనుడు మంచినీళ్ళు అడిగాడని తన ఇంటి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకురావడానికి ఇంటి లోపలికి వెళుతున్న విధవరాలతో దైవజనుడు మరలా పిలిచి అంటున్నాడు, అమ్మా, ఒక చేత్తో మంచినీళ్లు, ఇంకో చేత్తో నేను తినడానికి ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మని చెప్పాడు. మంచినీళ్ళు అడగడం ఇబ్బందికరంగా లేదు, కానీ దైవజనుడు ఎప్పుడైతే రొట్టె ముక్కను తీసుకురమ్మన్నాడో ఆ పేద విధవరాలు ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమి ఆలోచించింది అనంటే 12వ వచనం, అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటి లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని కొన్ని పుల్లలు ఏరుకున్నటకై వచ్చి తినలేను. అయ్యా పాస్టర్ గారు, మంచినీళ్ళు ఇమ్మంటే ఇస్తాను తప్ప రొట్టె ముక్క ఇమ్మంటే ఇవ్వను. ఎందుకంటే నా ఇంటిలో పరిస్థితి బహుశా మీకు తెలియదేమో, నా గిన్నెలో, నా తొట్టి పిండిలో కొంచెము మాత్రమే పిండి ఉంది, కొంచెము మాత్రమే నూనె ఉంది. ఆ కొంచెము పిండితో ఈ పూట ఈరోజు
కొన్ని అప్పములను వేసుకుని, మేము చావక ముందే నేను నా పిల్లలు వాటిని కడుపు నిండా తినాలనుకుని రొట్టె ముక్కలు కాల్చడానికి నేను పొలలు ఏరుకుంటున్నాను. ఇప్పుడేమో ఆ రొట్టె ముక్కను మీరు తీసుకురమ్మంటున్నాను. అయ్యా కుదరదండి అని చెప్పింది. అప్పుడు దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దైవజనుడు అంటున్న మాట, అమ్మ కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది అనుకుని కంగారు పడుతున్నావు. భయపడకు. ఆ కొంచెమ పిండిలో మొదటి అప్పము, మొదటి అట్టు, మొదటి రొట్టె ముక్క నాకివి. దేవుడైన యెహోవా ఈ భూమి మీద వర్షము కురిపించేంత వరకు కూడా నీ బుడ్డిలో పిండి అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదమ్మా అని చెప్పి దైవజనుడు విధవరాలను ప్రోత్సహిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దైవజనుడు చెప్పినట్లుగా ఆ పేద విధవరాలు మొదట అప్పము వేసి దైవజనుడికి పెట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ వచనాన్ని మనం చదివితే 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంట వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చేది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. దైవజనుడు చెప్పినట్లుగా ఆ పేద విధవరాలు చేయగానే ఆమె అనేక దినములు ఆమె ఇంటి వారందరూ కూడా భోజనం చేశారు. దైవజనుడు చెప్పినట్లుగా ఆమె తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ కరువు కాలం అంతా కూడా ఆమె పోషించబడింది. మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించగలగాలి. మొదటి విషయం, దైవజనుడు ఆకలితో ఉన్నాడు. ఇప్పుడు దైవజనుడు ఆకలితో ఉన్నప్పుడు దైవజనుడిని దేవుడు ఎక్కడికి పంపించాడు అని అంటే, సమృద్ధి కలిగిన చోటికి పంపించలేదు, ఆహారం ఉన్న చోటికి పంపించలేదు. మరి ఎక్కడికి పంపించాడు? కరువులో ఉన్న మరొక విధవరాల ఇంటికి ఆమెను దేవుడు పంపించాడు. దైవజనుడు వెళ్ళుటను బట్టి దైవజనుడు ఆకలి తీరింది. దైవజనుడు వెళ్ళుటను బట్టి ఆ పేద విధవరాలు ఆ కరువు కాలంలో ఆకలితో అలమటించిపోకుండా తాను, తన బిడ్డలు, తన కుటుంబం వారందరూ కూడా కడుపు నిండా భోజనం చేశారు. కడుపు నిండా దేవుడు వారికి సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దైవజనుడు వెళ్ళినప్పుడు పేద విధవరాలు, కుదరదండి, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, మొదట మీకేమంటున్నారు? పిల్లలు ఆకలితో ఉండమంటారా? అర్ధాకలితో పిల్లల్ని పడుకోబెట్టమంటారా? ఇది కుదరదని చెప్పింది అనుకోండి, బహుశా నేను పెట్టనని చెప్పింది అనుకోండి, కావలిస్తే మంచినీళ్ళు దాగి వెళ్ళిపోండి తప్ప ఇంకేమి నన్ను అడగండి అందనుకోండి, బహుశా ఆమె కరువులో ఆమె పోషించబడేది కాదు. ఆమె కరువులో పోషించబడ్డానికి గల కారణం ఆమెకున్న దాంట్లో దైవజనుడికి పెట్టగలిగేది. ఆమెకున్న దాంట్లో దేవుని దైవజనుడిని ఆమె ప్రేమించగలిగేది. ఆమెకున్న దాంట్లో దైవజనుడికి సహాయం చేయడానికి ఆమె ముందుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితులలో చాలా మంది సేవకులు ఆకలితో అలమటిస్తున్న వారు కూడా చాలా మంది ఉంటారు. బహుశా మనకు తెలియకపోవచ్చేమో, ప్రస్తుత పరిస్థితులు బట్టి, చాలా వారాలు బట్టి ఆరాధన లేక, చాలా వారాలు బట్టి ఏ దైవజనుడు హౌస్ విజిటింగ్ చేయక బిడ్డలతో, పర్లేదు మా పాస్టర్ గారు అన్నిటి సమృద్ధిగా ఉన్నాయని బహుశా పై కనపడొచ్చేమో, కానీ ఆకలితో ఉన్న దైవజనులు బహుశా ఎంతో మంది
మన ప్రాంతంలో, మన సంఘాల్లో, మన చుట్టుపక్కల పరిసరాల్లో వారు ఉంటారు. వారికి పోషించగలిగిన బాధ్యత, చెయ్యుతునవగలిగిన బాధ్యత ప్రతి సంఘ బిడ్డ మీద ఉంది అన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. ఈ మాటలు వింటున్న వారులారా, కొన్ని వారాలు బట్టి ఆరాధన లేక మీ పాస్టర్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో, మీ పాస్టర్ గారి కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో కాస్త ఆలోచించగలిగారా? మీ సేవకుల గురించి, మీ సేవకుల యొక్క కుటుంబం గురించి. పాస్టర్ గారండి, మా పరిస్థితులే బాగోలేదు, మేము తినడానికి తినలేదు, మా పరిస్థితులే ఆందోళనకరంగా ఉన్నాయి, ఇంకా మా పాస్టర్ గారి గురించి ఆలోచించమంటారేంటని బహుశా అనుకుంటున్నారా? సంఘమా, పేద విధవరాలు బహుశా, అయ్యా నేను పెట్టనండి, మీకు ఇవ్వనండి, మంచినీళ్ళు అడిగారు కదా, మంచినీళ్ళు తాగిలిపోండి చాలు, కొంచెమే పిండి ఉంది, ఆ పిండి కాస్త మరలా మీకు మొదట అప్పం వేస్తే నా బిడ్డలకు సరిపోదేమో, ఏమనుకోకుండా దైవజనుడిని ఆ తల్లి, ఆ విధవరాలు పంపించేస్తుంటే బహుశా ఆమె కరువుతో అలమటించేది. కరువులో ఆమె పోషించబడ్డానికి గల కారణం, కరువులో ఆమె దీవించబడ్డానికి గల కారణం, కరువులో ఆమె కుటుంబము ఆకలితో ఉండకుండా ఆశీర్వదించబడ్డానికి గల కారణం, ఆమె చేసిన అద్భుతమైన పని దైవజనుడికి తనకున్న దాంట్లో, తనకు లేని దాంట్లో కాదండి, తనకున్న దాంట్లోనే పెట్టగలిగింది, తనకున్న దాంట్లోనే ఇవ్వగలిగింది. ఈ రోజున మన పరిస్థితులు బాగోలేదు, కానీ మనకున్న దాంట్లోనే మన దైవజనులకి, మన సంఘ సేవకులకి, మన ఆత్మీయ తల్లిదండ్రులు అనబడిన వారి గురించి ఆలోచించగలిగి వారు మనకున్న దాంట్లో పెట్టగలిగే స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ రోజున అనేక మంది పెద్ద పెద్ద సేవకులు చూస్తున్నారే గాని, టీవీలో ప్రసంగించే పెద్ద పెద్ద దైవజనుల్ని వెంబడిస్తున్నారే గాని, వారి సంఘాల్లో అనుదినము వారి కోసం దేవారాత్రులు ప్రార్థించే చిన్న చిన్న దైవజనుల్ని మర్చిపోతున్న వాళ్ళు ఈ రోజున ఎంతో మంది ఉన్నారు. మా టీవీ కార్యక్రమాలకి స్పాన్సర్ చేయమంటే కొన్ని ₹1,000 పంపించేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పంపించే ఆ గిఫ్ట్లు, వాళ్ళు పంపించే ఆ మొమెంటలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వారి దైవజనుడు వారి కోసం దేవారాత్రులు ప్రార్థిస్తాడు. ఆ దైవజనుడికి ఎంతో కొంత మన సహకారిగా ఉండాలన్న వాస్తవాన్ని ఈ రోజున బహుశా మనము మర్చిపోయే స్వభావం కలిగిన వారిగా ఉన్నామేమో. నిన్నటి దినాన ఒక దైవజనుడు నాకు ఫోన్ చేసి ఆ పాస్టర్ గారు అంటున్న మాట, పాస్టర్ గారండి, మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాం, చాలా సంతోషం. పాస్టర్ గారు, షుగర్ టాబ్లెట్లు కొనుక్కుంటా కూడా డబ్బులు లేవండి అన్నారు. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఈ రోజున అలాంటి సేవకులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. సంఘమా, ఈ మాటలు వింటున్న వారులారా, మీరు వెళుతున్న మీ సంఘ కాపరులను ఇలాంటి పరిస్థితులలో గమనించండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది సేవకులు తినడానికి తిండి లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. వారిని గమనించండి, వారికి మీ చెయ్యూతనివ్వండి. మీరు ఉన్న దాంట్లో వారికి కాస్త ఇవ్వగలగడానికి ప్రయత్నించండి. అలా మీరు ఇవ్వగలిగితే ఈ కరువు కాలంలో దేవుడు మీకు కరువు లేకుండా మిమ్మల్ని పోషిస్తాడు. ఆ పేద విధవరాలు ఎలాగైతే దైవజనుడు చెప్పిన మాటకు భయపడొద్దు అని దైవజనుడు చెప్పిన మాటను గౌరవించి ఆ మాటకు విధేయత చూపి ఎలాగైతే మొదట అప్పము తీసి దైవజనుడికి పెట్టిందో, మనకున్న దాంట్లో దైవజనులట్లా చూడగలిగదా, కాస్త పేద సేవకులను గమనించగలిగదా, మన చెయ్యుతని మనం ఇవ్వగలిగదా, దేవుడు కరువు లేకుండా, దేవుడు కష్టం లేకుండా మనల్ని పోషిస్తాడు. మనల్ని పోషించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు అన్న వాస్తవాన్ని అయితే తప్పక మీరు గుర్తిరగాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో రానున్న కాలంలో ఈ మందిరము ద్వారా, యేసయ్య స్వస్థత మందిరము ద్వారా కూడా కొంతమంది సేవకులకు కాస్త సహకారాన్ని అందించాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ కార్యక్రమం జరగాలని మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి కష్టకాల పరిస్థితులలో కాస్త పేద సేవకులకు సంఘాల మీదే ఆధారపడి ఇంకా ఏదీ లేకుండా కేవలం సంఘాల మీదే ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి సంఘమా మన చేయూతనిద్దాం. దైవజనులారా, మన చేయూతను వారికి ఇద్దాం. దేవుడు ప్రతి సేవకుడిని ఈ కరువు కాలములో ఏ ఇబ్బంది లేకుండా, ఏ సేవకుడు పస్తు లేకుండా
దేవుడు వారికి కావలసిన ఆహారాన్ని దేవుడు వారికి సమకూర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దైవజనుల కోసం మనం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. బహుశా మన ప్రాంతంలో మనకు తెలిసి తెలియక ఎంతో మంది దైవజనులు బహుశా ఆకలితో అలమటిస్తున్న వారు ఉన్నారేమో. భారతదేశంలో ఎంతో మంది సేవకులు కేవలం సంఘాల మీదే ఆధారపడ్డవారు. చిన్న చిన్న సేవకులు వారానికి వచ్చే కొన్ని కానుకల మీద ఆధారపడిన వాడు ఉన్నారండి. అందరికీ మనం చేయలేం, కానీ మనకున్న దాంట్లో దేవుడు మనల్ని ప్రేమించిన దానిలో కాస్తైనా మనం సహకారులుగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పేద విధవరాలు ప్రయత్నం చేసింది. దేవుడు ఆమెను కరువు కాలంలో పోషించాడండి. ఏ లోటు లేకుండా ఆమెకు దేవుడు సహాయం చేశాడండి. మనం కూడా అలా చేయగలిగితే ఈ కరువు కాలంలో దేవుడు మనకి ఏ లోటు లేకుండా మనల్ని పోషిస్తాడు. ఏ లోటు లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. దాదాపు కొన్ని వారాల నుండి మందిరాల్లో ఆరాధన లేక, ప్రార్థన లేక, గృహ పరిచర్యలు లేక ఆకలితో అలమటిస్తున్న సేవకులు బహుశా మా ప్రాంతంలో, మా దేశంలో, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. సంఘాల మీదే ఆధారపడి, సంఘ బిడ్డల కుటుంబాల మీదే ఆధారపడి సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు. ఈ రోజున వారి పరిస్థితులు బాగోలేదయ్యా. టాబ్లెట్స్ కొనుక్కుంటాకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ పేద విధవరాలు కరువు కాలంలో దైవజనుడు ఆకలి తీర్చిందయ్యా. ఆమెకి లేని దాంట్లోని దైవజనుడికి పెట్టిందయ్యా. ఈ రోజున మా పరిస్థితులు కూడా బాగోలేదయ్యా. మేము కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిమే, మేము కూడా ఎన్నో శ్రమలు పడుతున్న వారిమే. కానీ ఈ రోజున పేద విధవరాలు లాంటి విశ్వాసులు సంఘాల్లో లేవనెత్తబడాలయ్యా. పేద విధవరాలు వంటి విశ్వాస పరులు ఈ రోజున సంఘాల్లో లేవనెత్తబడాలి తండ్రి. అనేక మంది సేవకులకు ప్రోత్సాహాన్ని అందించాలి. ఇబ్బందులు పడుతూ ఆకలితో అలమటిస్తున్న సేవకులకు చేయూతనివ్వగలగాలి. ఈ మాటలు వింటున్న వారు బహుశా వారి సంఘాల్లో వారి సేవకులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో దాన్ని వారు గమనించగలగాలి. దాన్ని గమనిస్తూ వారు ముందుకు వెళ్ళగలగాలి. నిశ్చితమైతే ఈ కరువు కాలంలో, ఈ లాక్డౌన్ కారణంగా అనేక రోజుల నుండి ఇబ్బందులు పడుతున్న వారికి మా మందిరం ద్వారా కొన్ని కార్యక్రమాలు మేము చేయగలిగాము. అయ్యా, మేము ప్రార్థిస్తున్నాం, సేవకులు కూడా ఒక కార్యక్రమం చేయాలి. మా దగ్గర ఏదో ఉంది కాదయ్యా, మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో నువ్వు ఎరిగిన వాడు తండ్రి. పైకి బహుశా అన్ని ఉన్నవారిగా కనపడుతున్నామేమో, కానీ మా హృదయాంతరంగములు మా పరిస్థితులు ఎన్నో ఎరిగిన పరమ తండ్రివి తండ్రి. మా కరువు కాలంలోనే మేము చేయగలగాలి. ఎవరి దేవుడు నన్ను దీవిస్తే నేను ఇస్తాను అనే మాట చెప్పే కంటే నాకున్న దాంట్లో నేను చేయూతనివ్వగలగాలనే మనస్సును మాకు ఇవ్వండి అయ్యా. పేద విధవరాలు లాంటి మనస్తత్వాలు మాకు ఇవ్వండి. సంఘంలో ఆరాధనలోకి ఇబ్బంది పడుతున్న సేవకులను కనికరించండి అయ్యా. ఏ సేవకుడు ఆకలి కడుపుతో పడుకోకూడదు. ఏ సేవకుడు కుటుంబాల్లో ఆకలితో అలమటించకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో సేవకులను పోషించండి, సేవకులను ఆదరించండి, సేవకులను ధైర్యపరచండి, సేవకులకు అవసరమైన ఈవులను సమకూర్చండి అయ్యా. మా మందిరం ద్వారా రాబోతున్న కాలంలో ఎప్పుడు జరుగుతున్న నీ చిత్తం, అది నీ చిత్తానికి నేను అప్పగిస్తా ఉన్నాను. బహుశా నీ చిత్తమైతే ఎంత తక్కువ కాల వ్యవధిలో కొంతమంది సేవకులకు మా మందిరం ద్వారా కాస్త చేయూతనివ్వగలిగే కృపనివ్వండి అయ్యా. కాస్త మేము చేయూతనివ్వగలిగే సహాయాన్ని మాకు అందించండి అయ్యా. మీరు మమ్మల్ని దీవిస్తే, మీరు మాకు సహాయం చేస్తే అయ్యా మేము చేయగలమని మేము నమ్ముతున్నాం. మాకున్న దాంట్లో మేము ఇవ్వగలిగే కృపను దయచేయండి. ఆ రీతిగా నీ సహాయాన్ని మాకు అందించండి. మా పరిస్థితుల నుండి మమ్మల్ని లేవనెత్తండి. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఉన్నారు. పనులు లేక ఇబ్బంది పడుతున్న వారు, అలాంటి వారందరికీ తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని మీరు ఎక్కల చాటున భద్రపరచండి.
ప్రతి పరిస్థితి సాధారణమైన పరిస్థితికి రాగలిగే కృపనివ్వండి అయ్యా. అయ్యా, ప్రతి పరిస్థితి సాధారణ పరిస్థితికి రాగలిగే ధన్యతను మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ప్రజలందరినీ కనికరించండి, దయను చూపండి, రక్షించండి, స్వస్థపరచండి, బాగు చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.